7th డేట్ సెప్టెంబర్. రేపు నైట్ కి ఒక సెలిస్టియల్ ఫినామినా ఉంది. చెప్తారు ఎవరన్నా ఏంటో? చంద్రగ్రహణం, లూనార్ ఎక్లిప్స్ ఉంది. ఏం చెప్పండి? లూనార్ ఎక్లిప్స్ ఉంది. అయితే లూనార్ ఎక్లిప్స్ గురించి మనకి చాలా నమ్మకాలు ఉంటాయి. అవి ఎప్పుడు అక్కరవుతుంది, ఎలా వేస్తుందో మీ చేత నేను వర్కౌట్ చేపిస్తా. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే మూన్ గ్లోబ్. ఏం చెప్పండి ఇదే? ఓకే, మూన్ గ్లోబ్. పట్టుకో నెత్తి మీద పెట్టుకో, ఎటు తిప్పు, ఎదురు తిప్పు. ఇది మూన్ గ్లోబ్. ఏం చెప్పండి ఇది? మూన్ గ్లోబ్. రా, ఇది ఎర్త్ గ్లోబ్. తీసుకో ఎర్త్ గ్లోబ్. మూన్ ఎప్పుడు కూడా ఓన్లీ వన్ ఫేస్ విజిబుల్ ఫ్రమ్ ఎర్త్. ఒక ముఖమే కనిపిస్తుంది చంద్రుడు, బ్యాక్ సైడ్ ఎప్పటికీ కనిపించదు. అర్థమైందా లేదా? ఓన్లీ వన్ ఫేస్ విజిబుల్ ఫ్రమ్ ఎర్త్. ఏం చెప్పండి? దీన్ని చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తా. వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ సెంటర్కి వచ్చారు కదా. వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ ఈజ్ ఏ సిస్టమాటిక్ స్టడీ. రాసుకోండి, సైన్స్ ఈజ్ ఏ సిస్టమాటిక్ స్టడీ. ఏం చెప్పండి? సైన్స్ ఈజ్ ఏ సిస్టమాటిక్ స్టడీ అన్నమాట. అర్థమైందా లేదా? అది ఆనంద. సైన్స్ ఈజ్ ఏ సిస్టమాటిక్ స్టడీ. సో ఇప్పుడు మనము సోలార్ ఎక్లిప్సెస్ గురించి బాగా అవగాహన చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. సో షీ ఈజ్ ద మూన్, షీ ఈజ్ ఎర్త్. ఎలాగైనా పెట్టుకోవచ్చులే, ఏం కదా, రివర్స్ లో పెడదాం. ఓన్లీ వన్ ఫేస్ విజిబుల్ ఫ్రమ్ ఎర్త్ అనమాట. కొంచెం బ్యాక్ జరిగింది. ఎందుకంటే చూడండి, ఇది ఎర్త్ కదా, ఎందుకు ఓన్లీ వన్ ఫేస్ విజిబుల్ ఫ్రమ్ ఎర్త్ అంటే, చూడండి ఇటు పెట్టా. ఈ చెయ్యి వచ్చేసి వదులు ఇటు పెట్టుకుంది. ఇది నియర్ సైడ్ ఫేస్, ఇది ఫార్ సైడ్ ఫేస్ అంటాం. ఇదేం చెప్పండి? నియర్ సైడ్ ఫేస్. ఇదేంది? ఇది ఫార్ సైడ్ ఫేస్. ఫార్ సైడ్ ఫేస్ మనకి ఎప్పటికీ కనిపించదు. సో దిస్ ఈజ్ ఎర్త్. ఎర్త్ ఏమవుతుంది? రొటేట్స్. సరే, ఈ అమ్మాయి చుట్టూ తిరిగినానా? నేను ఎర్త్ మీద చేసి చూస్తే ఈ ఫేసే నాకు కనిపిస్తుంది. చూడండి, బ్యాక్ ఫేస్ ఎప్పటికీ కనిపించదు. ఇక్కడికి ఆగింది. ఇప్పుడు మూన్ కి రొటేషన్ ఉందా, రివల్యూషన్ ఉందా? ఓన్లీ రొటేషనా, లేదా రొటేషన్ రివల్యూషన్ ఉందా? ఓన్లీ రొటేషన్ వాళ్ళు చేయలేదండి, ఓన్లీ రివల్యూషన్ వాళ్ళు చేయలేదండి. ఇప్పుడు తిరుగు, ఒకసారి తిరుగు. ఓకే, ఇప్పుడు మనం రొటేట్ అవుతుందా లేదా చెప్పండి? ఎలా? రొటేట్ అంటే దీన్ని రివాల్వ్ అంటాం కదా. ఇటు రొటేట్ అవుతుందా రొటేట్? సరే చూడండి, ఇప్పుడు ఈ అమ్మాయి రొటేట్ అవుతుంది. ఈ ఫేస్ కనిపించింది కదా, ఈ లొకేషన్, ఈ ల్యాండ్ మార్క్ కనిపించింది. ఇప్పుడు ఈ ల్యాండ్ మార్క్ కనిపించింది, రొటేట్ అయిందా లేదా? సరే, రివాల్యూషన్ అంటే చుట్టూ తిరగడం కదా. ఇప్పుడు ఈ ఫేస్ చూసిందా లేదేమే? ఈ ఫేస్ చూసిందా లేదా? అప్పుడు ఈ ఫేస్ చూసిందా లేదా? ఈ ఫేస్ చూసిందా లేదా? దట్ రొటేట్, రివాల్వేషన్ సేమ్ పీరియడ్. ఏం చెప్ప? రొటేట్, రివాల్వేషన్ సేమ్ పీరియడ్ కాబట్టి ఓన్లీ వన్ ఫేస్ విజిబుల్ ఫ్రమ్ ఎర్త్. అర్థమైందా? ఎందుకంటే దాని యొక్క ఆత్మభ్రమణ కాలము, పరిభ్రమణ కాలం. రొటేషన్ ని మనం పరిభ్రమణం అంటాం, రివాల్వేషన్ ని పరిభ్రమణం అంటాం, రొటేషన్ ని ఏమంటాం? భూ పరిభ్రమణము. సరే, రొటేషన్, రివాల్యూషన్ తన భూమి చుట్టూ తిరగడం, రొటేటెడ్. అది రెండు సేమ్ పీరియడ్ కాబట్టి ఓన్లీ వన్ ఫేస్ విజిబుల్ ఫ్రమ్ ఎర్త్ అనమాట. సో ఈ అమ్మాయి ఎర్త్, ఆ అమ్మాయి మూన్, ఓన్లీ వన్ ఫేస్ విజిబుల్ ఫ్రమ్ ఎర్త్. ఎందుకు అర్థమైంది? కూర్చో, అక్కడ పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి, మనము స్కై చూస్తాం అందరమే. ఏం చూస్తాం చెప్పండి? స్కై ఇలాగ ఉంటది. మన స్కై నెత్తి మీద ఒక పెద్ద డోమ్ ఉంటుంది. మీ ఇంటి దగ్గరికి నిలబడి మీరు తూర్పు ముందు కార్డినల్ డైరెక్షన్స్ అర్థం చేసుకోవాలి. కూర్చోండి, కార్డినల్ డైరెక్షన్స్ అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి? కార్డినల్ డైరెక్షన్స్ అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు నేను కార్డినల్ డైరెక్షన్స్ ఇచ్చా. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్. సో నువ్వు ఈస్ట్ నిలబడ్డావు అనుకో, ఇప్పుడు అలా పెద్ద చేస్తే ఇప్పుడు ఈస్ట్ లో సన్ అలా ఉంటాడు. ఓకే, ఇది మన లాటిట్యూడ్ లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది ఎక్కడిది అనేది మనం చెక్ చేసుకోవాలి అనమాట. 14 డిగ్రీలు మంది, 79 కాబట్టి మనదనమాట. ఇది మన నెల్లూరు స్కై. ఇది అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైన స్కై ఉంటుంది. మన నెల్లూరులో చూసినప్పుడు
సన్ ఇక్కడ ఉన్నాడు. అర్థమైందా లేదా? సో ఇది సౌత్ ఈస్ట్, ఇప్పుడు ఇది ఈస్ట్, ఇది వెస్ట్, నార్త్ ఏది? ఇది సౌత్, ఏది సౌత్? ఇది సౌత్, ఇది నార్త్. అవునా కదా? ఏది సౌత్? చెన్నై ఉండేది ఇట్టే కదా, సౌత్ నార్త్. అర్థమైంది కదా? ఇలాగ మనం ఉండే ఏరియాలో కార్డినల్ డైరెక్షన్స్ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మనం చూస్తే ఎర్త్ మీద ఉన్నట్టే దీనికి కూడా లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్. ఎలా ఉంటాయి? మనకు కనిపించే సెలిస్టియల్ స్పియర్ కూడా లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే డిక్లినేషన్, రైట్ ఎసిషన్ అంటారు. మనం ఎర్త్ మీద ఏమంటాము? రైట్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అంటాం. అర్థమైంది కదా? అలాగే దానికి కూడా అలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం అలా పెట్టి వదిలేస్తే ఇది రాసులు అలా ఉంటాయి, అంటే కాన్స్టిలేషన్స్ అంటాం. కాన్స్టిలేషన్స్ అలా ఉంటాయి అన్నమాట. సో నేను అవన్నీ వదిలేసాను. ఇప్పుడు సన్ డేట్ ఇస్తాను నేను. డేట్ అంటే ఏది? 9వ నెల 2025 10:39 టైం. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ముందుకు వెళ్తాను, కొంచెం నాకు నచ్చినట్టు ముందుకు వెళ్తాను నేను. అది చిన్నది అవ్వడం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ముందుకు వెళ్తాను, టైం ఈస్ట్ పెట్టుకున్నాను, ఈస్ట్ ఇటు పెట్టుకున్నాను, ముందుకు వెళ్తున్నాను. సో ఏమైంది? సన్ ఈరోజు సాయంత్రం కూడా చూసేసాం. సాయంత్రం కూడా స్టార్స్ అవి చూస్తా ఉన్నాము. అలా క్లిక్ చేసా అనుకోండి, ఇప్పుడు టైం ఎంత అని చూస్తే మనకి 4:45కి మన కాన్స్టిలేషన్స్ కనిపిస్తాయి. ఇగో జూపిటర్, వీనస్, అక్కడి నుంచి శాటర్న్, ఈ ప్లానెట్స్ అన్ని ఒకే లైన్ మీద ఉంటాయి అన్నమాట. ఒకే లైన్ మీద ఉంటాయి. దాన్ని ఎక్లిపిటిక్ అంటాం. ఓకేనా? ఇలా మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఎలా వెళ్ళొచ్చు? ముందుకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనము రేపు 7వ తేదీ ఎన్ని గంటలకి అంటే మనము రాత్రి 10 గంటలకు వెళ్దాం. ఎన్ని గంటలకు వెళ్దామో? రాత్రి 10 గంటలకి. అంటే ఇప్పుడు 7వ తేదీ కదా, సరే నేను ముందుకు వెళ్తున్నాను. చూడండి, అయింది, నైట్ అయింది 17, 18. సో 19. ఇప్పుడు చూడండి, మూన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది మూన్. ఎక్కడుంది? మూన్ ఇక్కడ ఉంది. మూన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుందండి. ఇది వస్తుంది. ఒక్క నిమిషం నేను స్లో చేస్తాను, సారీ. ఎక్లిప్సెస్ లో మనం ఫినామినల్ ఎక్లిప్స్ అంటాము, లోనార్ ఎక్లిప్స్ లో ముందు ఫినామినల్ వస్తుంది. చూడు, ఎర్త్ యొక్క ఫినామినల్ వస్తుంది, గమనించండి. ప్రత్యాయ అంటాం కదా, ఫస్ట్ అదిగో ఇది కనిపిస్తుంది లైట్ గా. తర్వాత ఫుల్ షాడో వస్తుంది, ఎర్త్ ఫుల్ షాడో వస్తుంది, అది ఫుల్ షాడో. చాలా మంది మూన్ ని మింగేస్తున్నారు, పాము చూసాడు. దాని సాయల లోనార్ ఎక్లిప్స్ చూసి ఎక్స్పెక్ట్ చేశాడు, భూమి నీడ చంద్రుని మీద పడతా ఉంది కాబట్టి భూమి గోళాకారంగా ఉందా బల్లపరుపుగా ఉంది. అప్పుడు తెలియదు భూమి గుండ్రంగా ఉంది, మనం చదువుకుంటా ఎర్త్ ఈజ్ స్పియర్ అనేది తెలియదు. నడుచుకుంటా వెళ్తే ఎక్కడో కింద పడిపోతాం. అర్థమైందా లేదా? సో ఆయన ఏం చేశాడంటే ఒక అట్ట ముక్క తీసుకున్నాడు, ఒక ప్లేట్ తీసుకున్నాడు, సూర్యుడికి ఎదురుగా పెట్టాడు, రౌండ్ గా పడింది. ఎటు తిప్పితే రౌండ్ గా పడద్దా? ప్లేట్ పడదు. బాల్ తీసుకున్నాడు, ఎట్ట తిప్పినా కానీ రౌండ్ పడుతుందా లేదా? సో చంద్రగ్రహణం రోజు చంద్రుడి మీద పడే నీడ భూమి నీడ కాబట్టి ఎన్ని చంద్రగ్రహణాలు చూసినా భూమి గోళాకారంగా ఉందని రుజువు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అరిస్టాటిల్. అర్థమైందా లేదా? కాబట్టి మనం చంద్రగ్రహణం ఎందుకు చూడాలంటే అరిస్టాటిల్ అబ్జర్వ్ చేసిన ఎర్త్ యొక్క కరువును చూడడానికి మనం అబ్జర్వ్ చేయాలి. ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది తెలుసు కదా మీకు? 22. మీకు మన ఎన్నో టైం రికగ్నైజ్ చేయండి ఒక్కసారి. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది చంద్రగ్రహణం? మనం చెప్తున్నాం, అదిగో స్టార్ట్ అయింది అంటే 22 అంటే ఎన్ని గంటలకి? ఓకే, ఇప్పుడు చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ అయింది, అలా వస్తా ఉంది, అలా వెళ్ళిపోతా ఉంది, ఫుల్ గా షాడో వచ్చేసింది, రెడ్ కలర్ లోకి వచ్చింది. ఎందుకు రెడ్ కలర్ లో ఉంటదంటే
సన్ కి మూన్ కి మధ్యలో ఎర్త్ వస్తాడు. ఏమొస్తాడు చెప్పండి? సన్ కి మూన్ కి మధ్యలో ఎర్త్ వస్తాడు. సన్ రేస్ అన్ని కూడా ఎర్త్ మీద అవుతాయి. ఎర్త్ మీద ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ మీద ఉండే అట్మాస్ఫియర్ మీద వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే 7 కలర్స్ ఉంటాయి కదా, మన విజిబుల్ లైట్ అంటాం, అవన్నీ కూడా మిగతా కలర్స్ అన్ని స్కాటర్ అయిపోతాయి. లాంగ్ వేవ్ లెంత్ కలిగిన రెడ్ కలర్ మూన్కి తగిలి రిఫ్లెక్ట్ అవడం వలన రెడ్ కలర్ కనిపిస్తుంది. సో భూమి అట్మాస్ఫియర్ మీద ప్రవహించినటువంటి సన్ రేస్ బ్లూ కలర్ ఇవన్నీ కూడా స్కాటర్ అవుతాయి. రెడ్ కలర్ వెళ్ళి రిఫ్లెక్ట్ అవడం వల్ల అది రెడ్ కలర్ లో కనిపిస్తుంది. అర్థమైందా లేదా? సో అలాగ మనం చూస్తే ఈ చంద్రగ్రహణం చూడండి 20 స్టార్ట్ అయింది. ఎన్ని గంటలు? ఓయమ్మా, అప్పుడు స్టార్ట్ అయింది. ఎప్పుడు దాకా ఉంటుందో గమనించండి. చాలా అప్పుడు మనం దీని మీద డాన్స్ కూడా చేస్తాం మనం బయటకు వెళ్ళి. అసలు దీని ఒరిజినల్ అదిగో అలా మూన్ ఇటు తిరగద్దు అనమాట. స్టార్ట్ క్లోజ్ అయ్యిలా. ఎన్ని గంటలు క్లోజ్ అయిందో చూడండి. దట్స్ ఆల్. 1:26 క్లోజ్ అయిపోయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? 10 స్టార్ట్ అయింది, 1:26 క్లోజ్ అయింది. అర్థమైందా లేదా? సో చంద్రుని టెలిస్కోప్లు ఎంతమంది చూశారు? మీరు చూడలేదు కాబట్టి నా దగ్గర ఒక పెద్ద టెలిస్కోప్ ఉంది. నా నెంబర్ తీసుకుని అప్పుడప్పుడు టౌన్ లో పెడుతుంటాను. వచ్చి మీ నాన్న వాళ్ళు మీ అమ్మ వాళ్ళు తీసుకుని టెలిస్కోప్ చంద్రుని చూడండి, క్రేటర్స్ అన్ని కూడా నేను మ్యాపింగ్ చేయిస్తా. అర్థమైందా లేదా? ఎర్త్ ఎర్త్ ఎవరు వస్తారు? ఎర్త్ 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 ఎవరు? ఇదిగో ఈ అమ్మాయి ఎర్త్. రమ్మ, ఈ అమ్మాయికి ఎర్త్ కి అందరికి వస్తాయిలే. క్లాప్స్ కొట్టండి, బిగ్ క్లాప్స్. ఒకటి అట్టు కాదు. మూన్ కి ఎవరు వస్తారు? మూన్ ఇక్కడ ఉండే వాళ్ళు తీసుకుందాం. మూన్ వేయమ్మా అమ్మాయికి. ఫుల్ మూన్ కి ఎవరు వస్తారు? ఫుల్ మూన్ కి ఎవరు వస్తారు? ఓకే, ఈ అమ్మాయికి ఫుల్ మూన్. నువ్వే అమ్మాయికి. న్యూ మూన్ కి ఎవరు వస్తారు? ఈ అమ్మాయి. అంటే ఇక్కడ వచ్చున్నారు కాబట్టి వినండి. ఇంకొక ఇద్దరు వచ్చేసి ఈ అమ్మాయి ఎసెండింగ్ నోడ్, డిసెండింగ్ నోడ్, ఎసెండింగ్ నోడ్. ఈ పదాలు రాసుకోండి. అందరూ ఇటు తిరగండి ఒకసారి. ఫుల్ మూన్, ఫుల్ మూన్, రా రా. న్యూ మూన్. వెరీ గుడ్. నేను గవర్నమెంట్ స్కూల్ చదివినాను కాబట్టి ఒకటి. ఎసెండింగ్ నోడ్ ఏం చెప్పండి? ఎసెండింగ్ నోడ్ ఇట్రా. ఫుల్ మూన్ ఏం చెప్పండి? మూన్. ఎర్త్ ఏం చెప్పండి? సన్. డిసెండింగ్ నోడ్ ఏం చెప్పండి? డిసెండింగ్ నోడ్. సో ఇప్పుడు నేను ఫస్ట్ సన్ ఎవరు? ఇది సన్. నెత్తి మీద పెట్టుకో, పెద్దదిగా ఉందని చెప్పిన సన్. క్లాప్స్ కొట్టండి. నిలబడు, ఈ సమం కానీ నిలబడు హాయిగా. నీళ్ళలో ఉండి తల్లి నువ్వు పడ్డావు అనుకో. ఎర్త్ ఎవరు? ఎర్త్ ఎవరు? ఇదిగో ఎర్త్ వచ్చి నెత్తి మీద పెట్టుకో. క్లాప్స్ కొట్టండి పెద్దగా. ఓకే, ఆ మధ్యలోకి పో. ఎర్త్ మధ్యలోకి పో. దీని మధ్యలో పో అమ్మా, దీని మధ్యలో పో. ఎర్త్ మధ్యలోకి పో. ఆడుండు, తిరిగి ఒకసారి రౌండ్ తిరుగు. ఎర్త్ అంటే తిరుగుతుంటది. మూన్ ఎవరు? మామూలు మూను. ఇది మూను. సో ఇప్పుడు ఇది మూను. ఇప్పుడు ఈ అమ్మాయి ఇటు పట్టుకోవాలా, ఇటు పట్టుకోవాలా. ఇది ఆర్బిట్, మూన్ ఆర్బిట్. ఏం చెప్పండి? మూన్ ఆర్బిట్లు ఇటు తిరగద్దు అనమాట. పైకి ఇలా పైకి లేస్తుంది మూన్ ఆర్బిట్. ఇటు వస్తుంది. మీరందరూ అటు నిలబండి, చెప్తా. నిలబండి. మూన్ ఇటు తిరగద్దు అనమాట. అయితే మూను చాలా చిన్నది అనమాట. ఇంత ఉంటుంది మూను. దాంతో పోల్చినప్పుడు ఇంత మూను ఉంటుంది. ఇంత ఉంటుంది, సరి సమానంగా ఉండదు. సో మూను ఊరికే మనం చూపించడానికి ఇటు పెడతాం. అర్థమైందా? పక్కన పెట్టు, పక్కన పెట్టేసి ఇంకొక అమ్మాయికి, ఆ న్యూ మూన్ కి, ఆ అమ్మాయికి. ఇప్పుడు ఈ అమ్మాయి రమ్మా. మూన్ వచ్చేసి ఇలా ఉంటది. సో ఈ హైట్ ఉండాలి నాకు ఎర్త్. కాబట్టి ఈ అమ్మాయి చాలా హైట్ ఉంది. నాకు బుడ్డ పిల్ల కావాలి, చాలా బుడ్డిది కావాలరా. దా, ఏం కాదులే అమ్మాయికి. ఇటు పట్టుకో సార్, లేకపోతే ఇటు పట్టుకోలే, అటు పట్టుకో ఈ హైట్ లో. సో ఇటుందనుకో, ఇట్రా మా మూన్, ఇట్రా. మూన్ ఇటు తిప్పాలి దీంట్లో, అంతే. అర్థమైంది కదా? ఇప్పుడు ఇటుందనుకో మూన్, పట్టుకో. ఇలా ఉంటే మూన్ సన్ రేస్ ఇటు ఫాల్ అయ్యాయి.
ఇటు వచ్చే సన్ రేస్ పెద్దది సన్, ఈ బిల్డింగ్ అంతది సన్. ఇట్లా ఎర్త్ షాడో కిందకి వెళ్తుంది, మూన్ షాడో పైకి వెళ్తుందా? ఎర్త్ షాడో మూన్ మీద పడుతుంది. ఇప్పుడు ఈ పొజిషన్ లో పడుతుందా పడదా? పడద్దా పడదా? పడదు. ఇది జనవరి నెల 2025 అనుకోండి. అప్పుడు మూన్ ఇటు తిరుగుతుంది. ఇప్పుడు ఇది అసెండింగ్ నోడ్ అంటాం. ఏమంటాం చెప్పండి? ఇదే డిసెండింగ్ నోడ్. డిసెండింగ్ నోడ్ అంటాం. అంటే ఎర్త్ స్థాయిలో ఉంటది ఇవన్నమాట. ఈ నోడ్ వచ్చి డిసెండింగ్ నోడ్. కూర్చో కింద. అసెండింగ్ నోడ్ వచ్చి ఆ అమ్మాయి అనమాట, అటు సైడ్. అప్పుడు జనవరి నెలలో ఇటు వచ్చినప్పుడు అమావాస్య. ఏమైంది చెప్పండి? అమావాస్య. ఇప్పుడు చంద్రుడి నీడ కిందకి వెళ్తుంది, భూమి నీడ పైకి వెళ్తుంది. మళ్ళీ దిక్కురా, ఇది అసెండింగ్ నోడ్. మళ్ళీ సరి సమానంగా వచ్చింది, పైకి రా. మళ్ళీ ఇది ఫిబ్రవరి నెల. ఇది ఏం చెప్పండి? ఇప్పుడు పైకి. ఇప్పుడు అసెండింగ్ నోడ్, డిసెండింగ్ నోడ్ ఫిబ్రవరికి ఏమవుతుంది? పట్టుకో, దీన్ని పట్టుకో, దాన్ని పక్కన పెట్టి పట్టుకో, దాన్ని పట్టుకోమ్మా. ఇట్రా న్యూ మూన్, ఇట్రా న్యూ మూన్ ఆడ కింద పెట్టి దీన్ని ఫుల్ మూన్ ఇట్రా పట్టుకో, ఈ పక్క పట్టుకో, ఫుల్ మూన్ ఎడ పట్టుకో, న్యూ మూన్ దాన్ని పట్టుకో. ముగ్గురు పట్టుకొని దీన్ని పట్టుకోమా, దాన్ని తీసి కింద పట్టుకో, దాన్ని పట్టుకో. నువ్వు నీది అసెండింగ్ నోడ్, డిసెండింగ్ నోడ్, న్యూ మూన్, ఫుల్ మూన్, ఇవి మూడు పట్టుకో. రాడ్లు పట్టుకొని పైకి లేపండి, పైకి లేచి తిప్పండి. అటు తిరగద్ది. నెక్స్ట్ మంత్ కి నోడ్ అనేది చేంజ్ అవుద్ది, తిరగద్ది. అప్పుడు మళ్ళీ చూడండి, ఇది ఫుల్ మూన్. మళ్ళీ దీని నీడ నువ్వు ఆ హైట్ లో పెట్టాలా. దీని నీడ, భూమి నీడ చంద్రుని మీద పడదు. మళ్ళీ ఫిబ్రవరి నెల తిరుక్కురాపో. నువ్వు ఈ హైట్ పెట్టాలా, ఆ హైట్ కాబట్టి ఆడాగు. అది న్యూ మూన్. అది న్యూ మూన్ అప్పుడు కూడా చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడుతుంది. మళ్ళీ తిరుక్కురా. అలా ఇట్లా వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ తేవాలి, నోట్ చేంజ్ అవ్వాలి. నోట్ తిప్పండి. అది తిరగద్ది. మళ్ళీ చూడండి, ఇది హైట్ లో ఉంటుంది. అప్పుడు కూడా చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడి తిరుగమ్మా. మార్చి నెలలో కూడా ఏర్పడలేదు. నెక్స్ట్ మంత్ ఏమైందంటే ఏప్రిల్ నెలలో ఇటు చక్కగా సూర్యుడి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు చూడండి, అటు దగ్గరమ్మా నోడ్. ఇది నోడ్. ఈ అమ్మాయి ఎస్టేడింగ్ పెట్టు. ఈ హైట్ లో వచ్చింది. ఎర్త్ షాడో మూన్ మీద ఏర్పడుతుంది. సన్, ఎర్త్, మూన్ స్ట్రైట్ లైన్కి వచ్చాయా లేదా? సో ఇప్పుడు లోనార్ ఎక్లిప్స్ వస్తుంది. తిప్పుకోరా, మళ్ళీ అటు తిరుక్కోరా. మళ్ళీ అటు తిరుక్కొని ఈ నోడ్, డిసెండింగ్ నోడ్ అనేది సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు మూడు ఒకే విధంగా ఫామ్ అవుతాయి. సోలార్ ఎక్లిప్స్ వస్తుంది. మళ్ళీ వెళ్ళిపో. నెక్స్ట్ మంత్కి ఏమవుతుంది అంటే వీళ్ళు మళ్ళీ ఇటు జరుగుతారు నోడ్. ఇప్పుడు చూడండి, ఈమెమో ఈ హైట్ ఉంటుంది, కిందకి వెళ్ళిపోయింది. చూడు రామ్మా. ఇప్పుడు ఫుల్ మూన్ ఏర్పడుతుంది. అర్థమైంది? నెక్స్ట్ మంత్ ఫుల్ మూన్ ఏర్పడుతుంది. తిరుక్కురా. మళ్ళీ చూడండి, సన్ మూన్ పైకి వెళ్ళిపోయింది ఎర్త్ కంటే. నెక్స్ట్ మంత్ ఏమవుతుంది? నోడ్ మళ్ళీ చేంజ్ అవుతారు. ఈ ఇద్దరే అసెండింగ్ నోడ్, డిసెండింగ్ నోడ్ చేంజ్ అవుతా ఉంటది. అర్థమైందా లేదా? చంద్రగ్రహణాలు ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి ఎందుకు ఏర్పడవు? అర్థమైందా? సో ఇది రోల్ ప్లే. మనం ఇట్లాగా అర్థం చేసుకోవచ్చు చిన్నపిల్లలం కాబట్టి. సన్, ఎర్త్, అసెండింగ్ నోడ్, డిసెండింగ్ నోడ్, ఫుల్ మూన్, న్యూ మూన్ ఏర్పాటు చేసాం. అర్థమైందా? అవి కాకుండా ఒకసారి దీని స్టాండ్ తీసి కింద పెట్టేస్తారండి. మీరు అందరూ పట్టుకోండి. ఇట్నే పట్టుకుని అన్ని పక్కన పెట్టేసి స్టాండ్ కింద పెట్టండి. భూమి మీద ఎక్కడున్నాం మనం? ఇక్కడుండే మనకి సూర్యుడు ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. మీరు అక్కడ చూసారా లేదా? అక్కడ ఉన్నాడా లేదా? అంటే ఉదయం నుంచి సూర్యుడు ఇక్కడి నుంచి వస్తున్నాడు. ఇంకో రోజు చేటికి మీరు పోయడానికి ఇటు పోతాయి, ఇటు వెళ్ళిపోతుంది. అర్థమైందా లేదా? రాండి సార్, చూద్దురు. రాండి చూద్దురు. శ్రీకాంత్ ఆడుండు, చూద్దురా. మీరు చూసిన సూర్యుడు అక్కడ ఉన్నాడా లేదా? ప్లస్ గుర్తు. ఏ మేడం, ఉన్నాడా లేదా? ఆడ చూసిన సూర్యుడు అక్కడే ఉన్నాడా లేదా అంటున్నా. అక్కడ చూసిన ఇక్కడ చూసి కరెక్ట్ అయిందా? మేడం గారు ఇటు రండి. మీరు మేడం రండి. మీరు అక్కడ సూర్యుడు చూసినారు. మీరు సూర్యుడు చూసినారా లేదా? పున్నమ్మ జరపద్దు. ఎక్కడైతే మీరు టార్గెట్ చూసారు అక్కడే ఉందా లేదా? ఇండియా ఆ ప్లస్ గుర్తు ఉందా లేదా? సో దట్ ఈస్ ఎక్స్పెరిమెంట్. ఇది అమ్మా చూడమ్మా, ఇది నార్థరన్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సన్ రైస్ వర్టికల్ గా పడతాయి అంటే ఆ రోజు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద టార్గెట్ వెళ్తుంది.
పుస్తకాల్లో చదివే చదువు అంతా దీంట్లో వస్తుంది నాన్న. ఎక్స్పెరిమెంట్ ఇది. రాత్రి పగుళ్ళు కొలవడం కానీ చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు మొత్తం 164 పరిశీలనలు ఉన్నాయి దీంట్లో. ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఇది ఒక్కటే అర్థం చేసుకుంటే నువ్వు ఆకాశంలోకి ఎగరొచ్చు, లేదు ఆకాశంలో నుంచి కిందకి రావచ్చు. అంత పెద్ద రీసెర్చ్ ఉంది దీంట్లో. అర్థమైందా లేదా? కన్ఫర్మేషన్. ఓకే, అర్థమైందా లేదా? ఓకే, థ్యాంక్స్ చెప్పండి, పోండి చాలు.